హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 21 ఫిబ్రవరి ఈరోజు HR51 BX 5892 టాటా నెక్సాన్ 2019 ఆగస్టునే రిజిస్ట్రేషన్ అయింది. ఆగస్టులోనే షోరూమ్కి వెళ్ళొచ్చింది. ఇన్సూరెన్స్ కంప్రెన్సివ్ ఉంది, 0 డెప్త్ ఇన్సూరెన్స్ ఉన్నది. ఓనర్ ఫస్ట్ XZA అంటే ఆటోమేటిక్లో టాప్ మోడల్ అండి. ఇది కుడివైపు చూడండి, ఎటువంటి బ్యాక్ కంప్రెసర్ లేదు. జనరల్గా టాటా బళ్ళకు, మహీంద్రా ఎక్స్యూవీలకు బ్యాక్ కంప్రెసర్, స్కోడాలకు, వెంటోలకు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దీనికి లేదు. ఇంజన్ మంచిగా సెట్ అయింది. వెనక చూసుకోరి, డిఫాగర్ వైపర్ వాటర్ డ్యూయల్ టోన్ కలర్ల డిక్కీ చాలా బాగుంది. 5,25,000 రూపాయలు చెప్తుండ్రు కస్టమర్. మీకు ఎంతకు కావాలో అడగండి. రూపాయి ఇటు అటు లేకుంటే పెరగచ్చు తరగచ్చు. ట్రాన్స్పోర్ట్ మీదే, ఎన్ఓసి మీదే, కమిషన్ మీదే. అది దాని ఏదున్నా మాట్లాడదాం, పైసల ముచ్చట మాట్లాడదాం. అవసరమైతే మీరు ఢిల్లీకి పోయి దెబ్బనాటు మీరు కుంభమేళకు ఆటో ఇటో పోయినా కూడా రాంగ తొవ్వల చూసుకొని డైరెక్ట్ పైసలు కట్టుకొని తేవచ్చు. అట్లా కూడా ఆప్షన్ ఉందండి, చూసుకోవచ్చు. 5892 కార్ నెంబరు. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, క్రూజ్ కంట్రోల్. ఏ ఆటోమేటిక్ కార్కైనా క్రూజ్ ఉండదండి. అద్దం కూడా చూసుకోండి, రూఫ్ కూడా చూసుకోండి, మొత్తం ఒరిజినల్. క్రూజ్ అనేది ఒకసారి ఆన్ చేసి పెడితే దానికి అదే పోతుంది. ఈ ఆటోమేటిక్గా గేర్ డౌన్ అవుతుంది కాబట్టి క్రూజ్ పనిచేయదు, ఎక్సిలేటర్ సడన్గా రైజ్ అవుతుంది కాబట్టి. చూడండి, ఎడమ హెడ్ లైట్ ప్రొజెక్టర్ లైటు నార్మల్గా మామూలు లైట్ ఉంటుంది. ఫోగ్ ల్యాంప్ కూడా సైడు టైర్ కట్ చేసినప్పుడు నీకు కళ్ళకు మంచిగా కనబడుతుంది. కింద ఏమన్నా మట్టి గిట్లున్నా, స్పీడ్ బ్రేకర్ వస్తుంటున్నా. టైర్ స్కోర్ 60-65% ఉంది. సర్వీస్ రికార్డ్ ఈ రోజు తక్కువ ఉంది, ఈ రోజు వరకు ఉంది. ఇంజన్ కింద రబ్బర్ సేఫ్టీది ఉంది. లోవర్ ఆర్మ్ రాడ్లు, స్టీరింగ్ రాడ్లు, బాల్ జెంట్లు అన్నీ ఓకే ఉన్నాయి. సప్పు లేదు, తోలుతా అంటే మంచిగా అనిపిస్తుంది. కుడిపక్క కూడా చూసుకోరి, హెడ్ లైటు, ఇండికేటర్ అన్నీ చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. రైట్ సైడ్ కూడా సేమ్. టైర్ కూడా పర్సంటేజ్ ఉంది. ఇంజన్ కింద కూడా టాప్ ఎండ్ మోడల్ కాబట్టి మట్టి బురద ఇంజన్ పట్టకుండా, ఇంజన్ ఏమైనా నట్టో వైరో ఏమైనా ఊసిపోయినా అలానే పడేటట్టు ఒక కింద ప్లాస్టిక్ షీట్ వస్తుంది. మొత్తం వస్తుంది బాడీకి కింద. ఫెండర్ ఒరిజినల్ సిల్కీ సిల్వర్ కలరు. 5,25,000, 19 మోడలు, ఆగస్టు రిజిస్ట్రేషన్ అన్నట్టు. అంటే ఆగస్టు 19 అంటే 2034 ఆగస్టు దాకా దీని జీవిత కాలం ఉంటుంది. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయినాక కూడా ఆ తర్వాత మళ్ళీ 10 ఏళ్ళు అప్పుడున్న గ్రీన్ ట్యాక్స్, అప్పుడు ఉన్న ప్రభుత్వాల నిర్ణయాల మీద మళ్ళీ మనకు ఎక్స్టెన్షన్ అవుతుంది. కుడిపక్క డ్రైవర్ దర్వాజా. ఈ అద్దం కూడా ఒరిజినల్. ఆటోమేటిక్ AM10 అండి. ఇది గేర్ చేంజ్ అవుతూ ఉంటుంది, క్లియర్ చేస్తుంది. DAG క్లచ్ కాదు, డ్యూయల్ క్లచ్ ఉండదు, సింగిల్ క్లచ్ ఉంటుంది. చూసుకోండి, సైడ్ మిర్రర్లో ఇండికేటర్, తాళం ఒత్తి అంటే లాక్ చేస్తే బంద్ అవుతుంది, అన్లాక్ చేస్తే సైడ్ మిర్రర్ ఓపెన్ అవుతుంది. బటన్ బంద్ చేసుకుంటే సైడ్ మిర్రర్ బంద్ అయి ఉంటుంది. డోర్ గార్డ్స్ ఇవి. మనం పక్కన 2 వీలర్ గోడ ఏమైనా ఉంటే తీస్తే ఆ స్టీల్ దానికి మాత్రమే తాకుతుంది. కింద కూడా చూసుకోరి, ఎక్కడ డస్టు ఏం లేదు. కింద చాలాసార్లు నీళ్ళు ఆగినా, నీళ్ళలో మునిగినా ఇక్కడ డోర్ల కింద రస్ట్ అవుతుంది. టాటాలకు రస్ట్ కామన్, కానీ దీనికి లేదు. అంటే మనం ఇంకో కార్ అమ్మినా రస్ట్ ఉండే అవకాశం ఉంటుంది టాటాలల్లో, మహీంద్రాలల్లో. మనం అమ్మినా, ఎవరమ్మినా, ఎవరింటి కాడున్నా దాని మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా ఉంటుంది. చూసుకోండి, సేమ్. ఆటో ఫోల్డబుల్ మిర్రర్ బటన్ కూడా. ఇదేమో మనకు కప్ ట్రే, ఏదైనా మంచిళ్ళ బాటిల్ గిట్లా ఎక్స్ట్రా పెట్టుకోవడం కోసం పనిచేస్తుంది. స్కూల్ పిల్లలు గట్టి పాల డబ్బా ఏదైనా పెట్టుకోవచ్చు. ఏ పిల్లర్ అది కూడా ఒరిజినల్. కింద రన్నింగ్ బోర్డు కూడా ఎక్సలెంట్ ఉంది. కింద బూట్ ఫ్లోర్ కూడా ఎక్సలెంట్ ఉంది. చెసిస్ నంబరు B పిల్లర్కే ఉంటుంది. అది కూడా ప్యూర్ ఒరిజినల్, మనకు రీపంచింగ్ అట్లాంటి ఏం కాదు. టైర్ల గాడ్ పెంత ఉండాలనేది టైర్ గైడ్, టైర్ ఫ్రెషర్ గైడ్ కూడా ఉంది. సీట్ హైట్ అడ్జస్టర్ ఉంది. కుడిపక్క ఏ పిల్లర్, ఇది కూడా ఒరిజినల్. ఏం పని లేదండి బండికి, యాజ్ ఇట్ ఈస్ డ్రైవ్ చేసుకోవడమే. ఏ పిల్లర్ ఇది కూడా ఒరిజినల్ ఉంది కంప్లీట్గా. షోరూమ్ డాట్స్ కూడా ఏం పోలేదు. వైరింగ్ వెనక కెమెరా ఇళ్ళకి వెళ్ళిపోతాయి. బండి పుష్ బటన్, అంటే టాప్ ఎండ్ మోడల్ కాబట్టి పుష్ బటన్ వస్తుంది. ఎయిర్ ప్లే అంటే ఐఫోన్ ఛార్జింగ్ పెడితే డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది. లేటెస్ట్ మోడల్ ఆండ్రాయిడ్స్ ఏవైతే 2023 తర్వాత కొనుక్కున్న ఫోన్లన్నీ ఆండ్రాయిడ్లు కూడా ఛార్జింగ్ పెట్టగానే డైరెక్ట్ కనెక్ట్ అవుతాయి. మనం పాటలు, వాట్సాప్ ఆపరేటింగ్ అంతా ఆన్లకెళ్ళి చేసుకోవచ్చు. ఒత్తుడు అది కూడా సేమ్ టచ్ ప్యాడే ఉంటుంది. కింద కూడా చూసుకోరి, కుడిపక్క వెనక డోర్ ఇది కూడా ఒరిజినల్ ఉంది. దీనికి కూడా చైల్డ్ లాక్ ఉంటుంది. ఇది కూడా పవర్ విండో ఉంటుంది. డ్యూయల్ టోన్లో మీకు యాజ్ ఇట్ ఈస్ ఎక్సలెంట్ కండిషన్ వచ్చి చాలా బాగుంటుంది. B పిల్లర్ ఇది కూడా ఒరిజినల్. C పిల్లర్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్. వెనక సీట్లు కూడా చూసుకోరి, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్ ఉంటాయి, అన్ని ఫీచర్స్ ఉంటాయి. సీట్లు కూడా వెనక ముందరికి వస్తాయి.
సేమ్ మనకు పిల్లర్ డాట్స్ కూడా ఒరిజినల్ ఉన్నాయి. మీకు ఏం పని లేదు, కారు యాజ్ టీజ్గా జస్ట్ డీజిల్ పోసుకొని నడుపుకున్నాడే. కుడిపక్క వ్యూ చూసుకోండి, 2 డోర్లు, క్వార్టర్ ప్యానల్, ఫెండర్, అద్దాలు, డోర్ వైజర్స్. అంటే మనకు వాటర్ ఏదన్నా వాన కొట్టినప్పుడు చాలాసార్లు చెప్పిన ఎండాకాలం కూడా పనిచేస్తుంది, వానకాలం కూడా పనిచేస్తుంది. ఎండాకాలం ఎర్రటెండలా పార్కింగ్ చేసినప్పుడు కొద్దిగా ఒక్క రవంతా మన గోర్ ఎంత అయితే ఉంటుందో గాలి ఇటాటు పోయేటట్టే ఉండాలి, సామానాలు వేసేటట్టు ఉండద్దు ఎవడన్నా తాగి తడిపి. చూడండి చాలా ఇంటీరియర్ చూసుకోవచ్చు, ఒరిజినల్ ఉంది మనకు. ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్, ఇంటీరియర్ కూడా మనకు జూమెక్స్లో మంచిగా కనబడుతుంది. సైడ్ మిర్రర్కి ఉన్న ఎక్స్ట్రా అది చూడొచ్చు. ఇంటీరియర్ కూడా మీకు ఎక్సలెంట్ హై క్వాలిటీ ఉంది, ఎందుకంటే టాప్ ఎండ్ మోడలు. పుష్ బటన్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, వాయిస్ కమాండ్, ఎయిర్ ప్లే అంటే మనం ఛార్జింగ్ పెట్టుకున్న ఫోన్ కనెక్టింగ్ ఆటోమేటిక్ కూడా మంచి వేరియంటు. జెట్క రాదు, జనరల్గా టాటాలో ఇంజన్ మౌంటింగ్స్ పోతాయి. ఏఎంటీ ఏదైనా దానికదే గేర్ చేంజ్ చేసుకునే డ్యూయల్ క్లచ్ లేకుండా ఏది ఉన్నా ఇంజన్ మౌంటింగ్ పోతుంది. 2-3 ప్రాబ్లంలు కార్లకు కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కూడా వెరిఫై చేసుకోవచ్చు. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి, కామన్ అవి. దాన్ని పట్టించుకుంటే మనం వెహికల్ నడిపే విధానంలో మిస్టేక్స్ ఉంటాయి ఆటోమేటిక్గా. ఏది ఏఎంటీ వేరియంట్లలో. బ్రీజాలకు కూడా ఖచ్చితంగా ఎటువంటి బ్రీజా అయినా నీకు ఆగమాగం ఫుల్ ఎక్సిలేటర్ ఒకసారి ఇచ్చుడు పిచ్చి ఎత్తే మాత్రం అది పనికి మాలింది. అంటే ఇంజన్ మౌంటింగ్ ఇమీడియట్గా పోతే మళ్ళీ 5,000-7,000 అవుతాయి. చూడండి వెనక వైపర్ డిఫాగరు, అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. అల్ట్రావైడ్ కెమెరా అంటే మనం వెనకకు పోయేటప్పుడు కుడిపక్క తిప్పితే లెఫ్ట్ కార్నర్ కటింగ్ బ్లూ కార్నర్ వస్తుంది, రైట్ సైడ్ కూడా కార్నర్ వస్తుంది. టైర్ సైజ్ చూసుకోరి. సెన్సార్స్ కూడా ఉంటాయి, మళ్ళీ కింద ఏమన్నా అయితే ఎమర్జెన్సీలో కెమెరా రాకపోయినా సెన్సార్స్ పనిచేస్తాయి కాబట్టి చూసుకోండి. బండి తెలంగాణలో నేను నిన్న హైదరాబాద్లో 2023 చూసిన, ఆయన 12 లక్షలు చెప్తాడు బండికి. కుక్కట్పల్లిలో వై జంక్షన్లో. అక్కడ మాకు కొన్ని స్పాట్స్ ఉన్నాయండి. మేము సైబర్ సిటీ దగ్గర ప్లస్ మాదాపూర్ హర్ష టయోటాలా, కొండాపూర్లో కొన్ని లొకేషన్స్లో ఖచ్చితంగా మేము కొన్ని కార్ల వాళ్ళతో డీల్ పెట్టుకున్నాం. చూడండి క్వార్టర్ ప్యానల్ ఒరిజినల్. మియాపూర్లో టయోటా షోరూమ్, హుండా షోరూమ్, అన్ని షోరూమ్లలో ఎక్స్చేంజ్ వచ్చే కార్లు అడుగుతున్నాం. అడిగి జర తక్కువకి వచ్చేటట్టు డీజిల్ కార్లు 2.5 లక్షలు, 2,70,000 రూపాయల వరకు ఉంటే మాకు 10 రూపాయలు, 10,000 మాత్రమే. మేము 10,000 మాకుంటాయి. 5-6 బస్ కిరాయి అటు ఇటు పోయినా కూడా ఒక 5,000 మిగులుతాయి అన్నట్టుగా ఆలోచనతో 2.5 లక్షలు, 3 లక్షల బడ్జెట్ అయితే ఎవరైనా పెడతారనే ముచ్చటలా మేము లోకల్ కార్లకు కూడా ప్రయత్నం చేస్తున్నాం. చూడండి షోరూమ్ టైరు గుడ్డియర్ది, బూట్ ఫ్లోర్ కూడా. కార్ వాష్ చేయలేదు, చిన్న రవ్వ మట్టాస్ ఉంటుంది, పప్పులు అదొకటి అందులోనే ఉన్నాయి. వెనకాల వాళ్ళు సూపర్ మార్కెట్ అయినట్టు అట్లే ఉన్నాయి. అయితే మనం వాషింగ్ చేస్తే బస్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ అవుతుంది. బ్యాక్ సైడ్ వెనక పేస్ట్ కూడా ఒరిజినల్, ఎడం పక్క కుడి పక్క కూడా చాలా బాగుంది. ఏం పని లేదు, మెయిన్ కార్కి ఏం పని లేదు, తోలుకున్నడే ఆటోమేటిక్గా. అట్లా హైదరాబాద్లో కూడా చాలా షోరూమ్లల్లో ఎక్స్చేంజ్ వచ్చే కార్లకు మేము కనెక్ట్ అయ్యి 5 గంటలు 2 గంటలు వెయిట్ చేసుడు మాట్లాడడం జరిగింది ఈ 10-15 రోజులు. కొన్ని కార్లు పట్టుకొచ్చినాం, నిన్న ఫోర్టిఫిగో పట్టుకొచ్చినాం, బండి బ్రహ్మాండంగా ఉంది. నేను 140, 130 కూడా మీకు నాన్ స్టాప్ కొట్టిన. మెయిన్ రబర్స్ కూడా పోలేదు. ఆయన పోసాని కృష్ణ అనే పర్సన్ ఫస్ట్ ఓనర్, చూసుకోండి చైల్డ్ లాగ్ కూడా ఒరిజినల్. మీకు ఓన్లీ తెలంగాణ యూజ్ అవుతుంది. టాటా జస్ట్ కూడా ఆటోమేటిక్ 2016 మోడలు, అది కూడా ఎక్సలెంట్ ఉంది. అది కూడా మీకు బెస్ట్ కారు. అది కూడా మీకు ఎంత రీడింగ్ ఏం కథ అనేది రేపు పెడతాం వీడియో. 22వ తారీఖు రేపు పెడతాం. లోపల చూసుకోరు ఎక్సలెంట్. ఆటో ప్యానెల్, ఏసీ, డిక్కీ బటన్ ప్రతిది ఉంటుంది. మనకు టిరొక్క ఫ్యూచర్ ఉంటుంది. టాటా బండ్లే ఎస్యూవీ మోడల్లో టైర్ సైజ్ పెద్దగా వస్తుంది. మెయిన్ మనం ఏ కార్ అయినా తోలేటప్పుడు ఇంజన్ వైబ్రేషన్ ఎట్లుందా, క్లచ్ హార్డ్ ఉందా, టైర్లు అరిగినాయా అరగలేదా, ఇంజన్ బ్లో బ్యాక్ ఉందా, ఏసీ కంప్రెసర్ పనిచేస్తుందా, ఎందుకంటే వచ్చేది ఎండాకాలం, ఏసీ వస్తుందా రాదా. ఇంత తయారై ఫంక్షన్ పోతుంటే పుసుకున్నది వేడైంది అనుకో పరిశాన్ అవుతుంది. అంటే చెమట వచ్చి ఉన్న అందం పోతుంది, ఎవరిదైనా వేసుకున్న మేకప్ నీరు గారిపోతుంది చెమట రూపంలో. సో అందుకోసమనే ఖచ్చితంగా మేము అన్నీ చెక్ చేస్తాం. ఏసీ కూడా కొంచెం ఆన్ చేస్తుంటే తెలుస్తుంది నీకు. ఏసీ కంప్రెసర్ వీక్ ఉంటే ఇమ్మీడియట్గా అది అవుట్ అయిపోతుంది, గ్యాస్ అనేది లీక్ అయిపోతుంది. అందుకోసమని మేము ఖచ్చితంగా టైర్ పర్సెంటేజ్ చాలాసార్లు చెప్పిన, ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా టైర్లు చూసుకోవాలి మెయిన్. వెనకటి లెక్క కాదు, రోడ్లన్నీ మంచిగా ఉన్నాయి కానీ మనం ఆగమాగం కావద్దు, అంతే కన్ఫ్యూజ్ కావద్దు, ఓవర్ ర్యాష్ డ్రైవ్ చేయకూడదు. నిమ్మలంగా గేర్ టు గేర్. డ్రైవర్ ర్యాష్ డ్రైవ్ చేసినా ఏం కాదు, అతనికి రోజు కారు నడుపుతారు కాబట్టి అనుభవం ఉంటుంది. డ్రైవరే ఉంటాడు కాబట్టి పంచర్ గించర్ అయినా కూడా అతని చేతికే మట్టి అంటుంది, అతనే జాకి దించుకుంటాడు. ఎవరైనా ఆగమాగం చేసి అత్యుత్సాహం చూపిస్తే తోలబోతా అంటే అందరి మంది ముందు ఆయనే టైర్ ఇప్పాల్సి వస్తుంది, ఆయనే కారు దూరాల్సి వస్తుంది. కాబట్టి ప్రేమగా పోతే కొట్టేటోళ్ళు తిట్టేటోళ్ళు లేడు, నిమ్మలంగా క్షేమం ముఖ్యం. చూడండి లెఫ్ట్ సైడ్ షాకర్సు, దాని స్టిక్కర్ కూడా ఒరిజినల్.
ఈ రకంగా ఒరిజినల్ బండి 19 మోడలు 19 ఆగస్ట్ తర్వాత BS6 వచ్చింది. ఇది BS4 ఇంజను. BS4 ఇంజన్ కొంచెం స్టాండ్ ఉంటాయి. ఈ అద్దం కూడా ఒరిజినల్ టాటాలో 19 ఆగస్టు 2. ఇది కూడా 19 అనే అద్దం కూడా. అన్ని అద్దాలు ఒరిజినల్. ఇంజన్ కింద ఇంటీరియర్ ABC పిల్లర్స్, అన్ని పిల్లర్సు, అప్రాన్ లెగ్స్, బ్యాటరీ కూడా చూడండి. ఈ టర్నలకు ఈ రస్ట్ కోటింగ్ అదే బ్లూ కలర్లో వచ్చింది. ఉప్పు వేరుతుంది అంటారు వెనకట. బ్యాటరీలు అన్నిటికీ ఉప్పు వేరు, ఎందుకంటే వైర్లు లూజ్ ఉండే, పనికి మాలినోళ్ళు పని చేసుకోరు, దాన్ని టైట్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఏదైనా మనం అనుభవిస్తున్నప్పుడు దాన్ని కాలుకు షూ వేసుకున్నా లేస్ టైట్ ఉంటేనే అందంగా ఉంటుంది, లూజ్ ఉంటే గబ్బు ఉంటుంది. చూడండి కుడిపక్క పిల్లర్స్, ABS సిస్టమ్ కూడా ఏ ఒక్క వైర్ కూడా చిన్న ఇవ్వలేదు, టైమింగ్ చైన్ వల్లేదు, బ్యానెట్ పట్టి ఒరిజినల్, కూలెంట్ డబ్బా కానీ, ఇంజన్ ఆయిల్ కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ, AC ఫిల్టర్ కానీ తీరొక్క రకంగా, బ్రేక్ ప్యాడ్స్ కానీ తీరొక్క రకంగా పార్ట్ వైజ్ చెక్ చేసిన తర్వాతనే మేము లేలు పెడతాం, అంటే చూస్తాం, దాన్ని ఆగమాగం చెయ్యము, చాలా పద్ధతిగా పోతాం. ఇంతకుముందు కొద్దిగా అప్పుడప్పుడు ఆగమాగం అయింది, ఆ దెబ్బలు తాగేసరికి కొంచెం సుతలాయించుకొని మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే ఫ్రెండ్స్, కాలుకి షూ లూజ్ ఉంటే ఎంత చెండాలంగా ఉంటుందో బ్యాటరీ టర్నల్స్ అనేటివి అంత చెండాలంగా ఉంటాయి. ఆడ ఉప్పు వేరుంటుంది, బండి స్టార్ట్ కాదు, బ్యాటరీలో రివర్స్ రీఛార్జ్ కాదు. మారుతిలో అయితే చూసుకోండి, ఎయిర్ బ్యాగ్స్, వాయిస్ కమాండ్, స్టీరింగ్ ఆడియో కంట్రోల్, A to Z ఎక్సలెంట్ ఉంది. మనకు SHVS మారుతి సుజుకిలో స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఏదైతే ఉంటుందో, హుండైలో కూడా లేటెస్ట్ 16 తర్వాత అన్ని స్మార్ట్ హైబ్రిడ్ వచ్చినాయి. వాటిలో బ్యాటరీతోనే నడుస్తాయి. ఇప్పుడు హై క్రాస్ కూడా టొయోటాలు అంతే. కాబట్టి బ్యాటరీ టర్నల్స్ రస్ట్ కోటింగ్ కంపల్సరీ కొట్టుకోవాలి. 2 వీలర్లకైనా, ఏదో 4 వీలర్ అన్నట్టే కాదు, ఇందులో ఏమైనా పెట్టుకోవచ్చు మనం పర్ఫెక్ట్. ఇది ఆటో మోడ్ అంటే స్పీడ్ మోడ్లా, సిటీలా, ఊరు బయట, ఊళ్ళో ఒక తీరు, దాన్ని బట్టి స్పీడ్ కంట్రోల్ అయ్యి మనకు బ్రహ్మాండమైన మూమెంట్ వస్తుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఎక్కడికైనా, హైదరాబాద్కి అయితే 18,000 ట్రాన్స్పోర్ట్ అవుతుంది. తీరొక్క జాగల నెల్లూరు, ఒంగోలు, నాయుడుపేట వరకు, విజయవాడ తర్వాత చీరాల, చిలకలూరుపేట, ఎక్కడికైనా కూడా ధర 20-21,000 పడుతుంది. ఇటు అనకాపల్లి, రాజమండ్రి, ఈ సైడ్ ఎక్కడైనా, అన్నవరం, ఎక్కడ మెయిన్ రోడ్లో తీసుకున్నా కూడా మీకు 20,000 అవుతుందండి. హైదరాబాద్లో మాత్రం 16-17,000 అవుతుంది. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ, జై ఆంధ్ర. మీకు ఏ కారు కావాలన్నా సంప్రదించండి. ఇది మాత్రం